హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఆలూ సోజీ స్నాక్స్ అండి. కట్లెట్ కూడా అంటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనము 1 కప్పు బొంబాయి రవ్వని అయితే తీసేసుకున్నామండి. అలానే 2 ఉర్లగడ్డలని తీసుకున్నాము, బంగాళదుంపల్ని, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా గరం మసాలా, పసుపు, ఆర్గానో పౌడరు, అలానే ఉప్పు, జీలకర్ర, కారం, మైదా పిండి అండి. ముందుగా కడాయిలో వాటర్ని వేడి చేసేసుకుందామండి. ఇందులోకి మనము ముందుగా ఉర్లగడ్డల్ని వేసేసుకుందాము, బంగాళదుంపల్ని, అలానే కొత్తిమీర. వాటర్లోనే అండి ఇదంతా ముందు ప్రిపేర్ చేసుకోవాల్సింది. ఉల్లిపాయ ముక్కలు, అలానే ఇవన్నీ ముందు మిక్స్ చేసేసుకుందామండి. కొంచెం సేపు బాగా కుక్ చేసేసుకుందాము వీటిని అండి. చెక్క ఇవి బంగాళాదుంప బాగా కుక్ అయిపోయింది. ఇందులోకి మనము ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, ఆర్గానో పౌడర్, అలాగే గరం మసాలాను కూడా వేసేసుకుందాం. వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. అలానే ఇప్పుడు మనము రవ్వను కూడా వేసేసుకుందాం. ఉంటలు లేకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ మిశ్రమం అయితే బాగా చల్లారింది. గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను ఇలా మెత్తగా దీన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. దీన్ని మనం బాక్స్ షేప్లో చేసేసుకుందాం. ఈ విధంగా బాక్స్ షేప్లో చేసేసుకొని దీన్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనము తీసేసుకున్నాం. ఇప్పుడు వీటిని ముందుగా మనం మైదాలో నీళ్లు వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మనం కలిపేసుకున్నామండి. ఇందులో డిప్ చేసి ఇలా ఆయిల్ అయితే వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనము అన్నింటినీ పొటాటో బాక్సెస్ని ఇలా చక్కగా రెడ్డిష్ వచ్చే వరకు వేయించేసుకుందాము. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి పొటాటో బాక్సెస్ రెడీ అండి. చూడండి ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో. పొటాటో బాక్సెస్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.